ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. అంటే మేము ముగ్గురమే. నేను, పవన్, గిరీష్ ముగ్గురు కలిపి ఒక అమ్మాయితో చేసాము. అన్నయ్య మీతో చేయాలని ఎప్పటినుంచో అంటే అండ్ ఆల్సో షీ ఈస్ ఫ్రమ్ నాట్ హియర్ గుజరాత్. ఓకే. అక్కడ వాళ్ళ కాలేజ్‌లో కూడా దే డు వాచ్ అవర్ రీల్స్ అండ్ అందరూ మాట్లాడుకుంటారంట. ఇలా మీకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని మీకు మా కాలేజ్‌లో అని చెప్పింది. అండ్ మేము కూడా వి ఫెల్ట్ హ్యాపీ చేయాలన్నప్పుడు మేము పవన్ కళ్యాణ్ సాంగ్‌కే డాన్స్ చేసి మంచిగా రీల్ చేసాం. కొలాబ్ కూడా ఇచ్చాం తనకి. యా. సో గిరీష్ గారు యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంతో మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, అండ్ మంచి కొరియోగ్రాఫర్, అండ్ రీసెంట్ గా పెద్దీలో సాంగ్ కి దుమ్ము లేపేశారు అసలు. రీల్. సో అంటే ఎలా, అంటే మన ప్రాపర్ ఎక్కడ, వాటర్ బాన్ ఎక్కడ, ఎడ్యుకేషన్ ఏంటి, ఎలా ఇండస్ట్రీకి వచ్చారు? నాదైతే శ్రీకాకుళం దగ్గర పలాస, శ్రీకాకుళం దగ్గర. అక్కడే స్టడీస్ మొత్తం అక్కడే కంప్లీట్ అయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి ఇలా డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది, డైరెక్షన్ సైడ్ అలా ఇంట్రెస్ట్ ఉండే. చూసా కోవిడ్ తర్వాత ఒక జాబ్ పర్పస్ మీ దగ్గరికి వచ్చాను. వస్తూ ట్రై చేసా మూవీస్లో ఆడిషన్స్ ఇవ్వడం, చాలా ఒక 3 years స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఒక మూవీ దగ్గర ఆపర్చునిటీ వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్గా. సో యాక్టింగ్ చేస్తే బ్రేక్ రావట్లేదు, చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి, వచ్చిన ఎడిటింగ్లో పోవడం, చిన్న రోల్ డైలాగ్స్ ఉన్నా నాకు అంత బ్రేక్ రాలేదు. ఇంకా కాదని అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను అనిల్ రాపూర్ దగ్గర. అది ఒక కొంచెం బూస్ట్ వచ్చింది. ఆ మూవీ పెద్ద హిట్ అవ్వడం వల్ల ఒక పెద్ద మూవీలో, హిట్ అయిన మూవీలో వర్క్ చేశాను అని కొంచెం బూస్ట్ వచ్చింది. దాని మూవీ జాన్లో రిలీజ్ అయ్యింది. ఫిబ్లో వీళ్ళు పరిచయం అవ్వడం, రీల్ చేయడం, అది వైరల్ అవ్వడం. ముగ్గురు మొదటి నుంచి ఫ్రెండ్స్ కాదు, ఉన్నాం హాయ్ అంటే హాయ్ అలా. కానీ ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అన్నది ముగ్గురులో ఎవరు? ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్ అంటే దీనికి ముందు మేము ఒక బ్యాచ్లో అనుకున్నాం, అది వర్కౌట్ అవ్వలేదు. చేసాం అదే ప్లేస్లో డే టైంలో చేసాం, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మా ముగ్గురు కలిసి చేయగానే అది బ్లాస్ట్ లాగా అయింది కొంచెం. సో అనుకుంటా వీళ్ళిద్దరు రావడం వల్ల నా లైఫ్లో చేంజ్ అయితే వచ్చింది. సో హ్యాపీ. సూపర్. జగదీష్ గారు ఐటీ ఎంప్లాయీ క్విట్ చేసేసారు, ఇంట్రెస్ట్ మీద దీనికి వచ్చేసారు. ఇలా ఐటీ నుంచి క్విట్ అయ్యి వచ్చేసారు. సో మంచిగా ఇంకా ఇది బాగుందా? ఆపర్చునిటీస్ వచ్చాయా మీకు? వచ్చాయి. యాజ్ ఆఫ్ నౌ మూవీస్లో అయితే నేను ఇంకేం చేయలేదు. వస్తే మంచి మెయిన్ లీడ్గా ఏదన్నా మంచి రోల్ వస్తే క్యారెక్టరైజేషన్ ఉన్నది దానికి నేను చేస్తా. సైడ్ చిన్న చిన్నవి అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ప్రెసెంట్ యూట్యూబ్ ఇవన్నీ చేస్తా. యా. సో ముగ్గురులో పవన్ అగ్ని పరీక్షకి వెళ్ళారు, మరి మీరిద్దరు ఎందుకు వెళ్ళలేదు అగ్ని పరీక్షకి? లేదు, వాడు అప్లై చేయమని చెప్పాడు. వాడికి అడిగితే ఈయన వెళ్ళండి, నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను, మీరు ఫస్ట్ ట్రై చేయండి అని చెప్పాడు. కానీ వాడు అప్లై చేశాడని చెప్పలేదు. వీడు నాకు కాల్ చేసి చెప్పాడు, ఇలా నాకు ఒకళ్ళు చెప్పారా అన్నప్పుడు స్టూడియోలో ఉన్నాడు, బిగ్ బాస్ సంథింగ్ అవుతుంది అంటే, అవునా ఓకే ఓకే గుడ్ గుడ్ అని చెప్పాలి కదరా మనకి. 2025 అయిపోయింది, 2026 అగ్ని పరీక్షకి పార్టిసిపేట్ చేయాలి. అగ్ని పరీక్ష 2 లేదు, వాడు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అవన్నీ ఫేస్ చేసి వెళ్ళాడు. మనం మ్యాక్సిమం కొంచెం సెలబ్రిటీ కింద వెళ్తే బెటర్ అనుకుంటున్నా. ఇంకా సెలబ్రిటీ కొంచెం ట్రై చేసిన. సూపర్. కానీ ఏదైనా మంచిగా ఇన్ని వీక్స్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఆల్మోస్ట్ 83 days అవుతుంది ఈ రోజు. ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. నేను మా ఊరు చాలా కొంచెం సైలెంట్ అనమాట. టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడతాడు. ఇలాంటి వాడు అక్కడ ఎలా ఎంటర్టైన్ చేస్తాడు, ఎలా చేస్తాడు అనుకో. ఓకే వీడి గేమ్స్ బాగా ఆడుతాడు కొంచెం ఓకే అనుకున్నా, కానీ అంత స్ట్రాంగ్ అని నాకు తెలియదు. అండ్ పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ బయట నుంచి, అగ్ని పరీక్ష టైం నుంచి. నేను పర్టికులర్ గా ప్రాక్టికల్ గా ఇలా వాళ్ళిద్దరు కూర్చొని, ఇలా నేను ముగ్గురు కూర్చొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అండ్ పవన్ అండ్ మీ డెమోన్ పవన్ ముగ్గురు కూడా మాట్లాడుకున్నాం. రేపు హౌస్ లోకి వెళ్తున్నారు అనగా ముందు రోజు ఈవినింగ్. సో అలాంటిది ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగుంది అనుకుంటే, ఇన్ని డేస్ 82 days బాగానే వచ్చారు. ఎందుకని నిన్న చాలా మంది జనాలు ఆ పీకని ఇలా పట్టుకుని జస్ట్ ఇలా పుల్ చేసి? లేదు, అక్కడ జరుగుతుందంటే పవన్ కి సపోర్ట్ చేస్తున్నాడు కళ్యాణ్. ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే, గేమ్ పోతుంది అని
రితు వాళ్ళు సో డిస్టర్బ్ మనోడు అవుతుంది. చాలా అగ్రెసివ్ గా అరుస్తున్నాడు. సో మనోడు అంటే వెళ్ళి ఆపుతున్నాడు, నడుము పట్టుకొని బ్యాక్ తోస్తున్నాడు. అరే వద్దురా వద్దురా ఆగు ఆగు అని తోస్తున్నాడు. మనోడు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. సో ఇలాగా ఆపుతున్నాడు. ఏదో అప్పుడు బై మిస్టేక్ అలాగా పట్టేసుకున్నాడు. అంటే సో వాడు కావాలని చేస్తుంటే కళ్యాణ్ వెంటనే రియాక్ట్ అయ్యేవాడు కదా. కాదు కదా, మ్మ్. చాలా కూల్ అండ్ చాలా ఆ. కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్. అరుస్తాడు, ఇడి మీదకి అరుస్తాడు. ఆ, కోపం వచ్చినప్పుడే అగ్రెసివ్ గా ఉంటాడు. ఏంటో ఏమంటున్నావు నువ్వు కూడా నన్ను అని అంటాడు. అదే అంటే ఏదన్నా అంటే చిన్న పిల్లలు టైపే ఆ, అలిగిపోతాడు, చిన్న అలుగుతాడు పిల్లలే వేగంగా. మా ముగ్గురులో అలుగుతాడు వాడే. అవును. అండ్ వాడికి అగ్రెసివ్ కొంచెం చూసినప్పుడు వీడి మీద చూడాలి. వీడు ఏదో తింగర పని చేసినప్పుడు వాడు అరుస్తాడు, నేను చూస్తాను. నేనేం చేస్తానంటే కొంచెం నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. అయ్యి నీకు ఏంట్రా ఈడు అనగానే మరి ఇంకా ఎడిట్ అవుతాడు. ఆడు ఇంకా రెచ్చిపోతాడు. అది నిజం అబద్ధం కాదు, ఆ, నిజం పట్టించుకోడు. తర్వాత సెకండ్ సెకండ్ రియాక్ట్ రియాక్ట్ అయిపోతాడు. అస్సలు ఆగడు ఇంకా. వీడు అయిపోయింది కదరా వదిలేయండిరా. అయ్యో పాపం అందరికన్నా గుడ్ పర్సన్. గుడ్ పర్సన్ అంటే భరిస్తాడు, ఓపిక ఉంటది మనోడికి. పేషెన్స్. అంటే ఓన్లీ ఇక్కడైనా రియల్ లైఫ్ లో కూడా రియల్ లైఫ్ లో కూడా పేషెన్స్ ఎక్కువ. ఇంకా ఫ్లైట్ ఇంకా 10 minutes లో ఉన్నా సరే ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి చేస్తాడు. వెళ్దాం, ఫ్రీగా వెళ్దాం, టెన్షన్ ఉండదు, ఏది ఉండదు. అలాంటి బేసిక్ గా టెన్షన్ ఇంకా ఇంటర్వ్యూ ఉన్నా సరే ఏది ఉన్నా సరే కింద మేకప్ అయ్యి వస్తాడు. ఇప్పుడే మేకప్ వెళ్ళినట్టున్నా. లైక్ ఏమైనా సరే, లైక్ అవుట్ఫిట్ చేంజ్ చేయడం కానీ వెంటనే. ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది? ఆబ్వియస్ ప్రెసెంట్ చూసుకుంటే మన డెమోన్ పవన్ కే ఉంటది. దేవన్ పవన్ కి ఉందా? కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది ముగ్గురికి ఈక్వల్ బేస్ ఉందేమో బయట అనిపిస్తుంది. అంటే మనోడు ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు కాబట్టి. పవన్ నిజంగానే రీతు వల్ల గేమ్ పాడవుతుందా? డెమో ఉంది అందరు చెప్పారు స్టార్టింగ్ లో, కొన్ని నేను ఎక్కువ అనుకోలేదు. Hmm. నాకు కొన్నిసార్లు వాళ్ళిద్దరు బాగుంది అనిపిస్తుంటది, కొన్నిసార్లు ఇరిటేట్ అనిపిస్తుంటది నాకైతే. సో స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోరా పవన్ అని అనిపిస్తుందా? అరే మాట్లాడరా, అరే గేమ్ ఎందుకురా, నీ కోసం ఆడకుండా తన కోసం ఆడుతున్నావు అన్న ఫీలింగ్ వస్తుంటదా అప్పుడప్పుడు? ఖచ్చితంగా అనిపిస్తుంటది. మొన్న నీళ్ళలో చేసి అందరి ముందు సారీ చెప్పాడు కదా, ఫెల్ట్ అది చాలా మంది హార్ట్స్ ని టర్న్ చేసింది. అండ్ డిమోన్ మీద రెస్పెక్ట్ కూడా సొసైటీలో ఇంత ఒకేసారి పైకి. అది ఆ విషయంలో మీరు ఏమంటారు? ఆ టైప్ లో వీడియో చేద్దాం అనుకున్నాం ఇద్దరం, అయితే చేద్దాంరా అంటే కొందరు ఎలా తీసుకుంటారో తెలియదు. అయితే చాలా బాధ అనిపించింది. నించొని చెప్పొచ్చు కదా, ఎందుకు నీళ్ళలో చేయించారా అనిపించింది. నీళ్ళలో చేశాడా చేయించారా? మనోడు అదే అనుకున్నాడేమో, నాగార్జున గారు అలా చెప్పించారేమో అందరి ముందు, అందరికి సారీ చెప్పని చెప్పారు కదా. సో వాడు కొంచెం ఎక్కువ హార్ట్ కి తీసుకొని అప్పుడు నాగార్జున గారు లేదు నించొని చెప్పు అన్నా బాగుండేదేమో అనిపించింది నాకైతే. కానీ ఇలా చేయడం తర్వాత కొంచెం అనిపించింది. చాలా మంది అంటున్నారు ఆ లవ్ ట్రాక్ ఉండడం వల్ల ఇన్నాళ్ళు ఉన్నాడు పవన్ అంటున్నారు, నిజమేనా? 50-50 అంటే ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఆలోచిస్తారు. So, ఆ ట్రాక్ వల్ల ఎంటర్టైన్మెంట్ వల్ల అట్లీస్ట్ లైక్ హీస్ సీజన్ తీసేయండి, వాళ్ళందరినీ తీసి చూడండి పోనీ, సీజన్ ఎలా ఉంటది పోనీ. అందరూ వచ్చి ఏదో ఒకలాగా వాళ్ళ మీద పడతారు. అంతే మీ ఇద్దరి గోల ఒకటే గోల అని చెప్పి దాని మీద అందరూ చాలా కదా reels వచ్చాయి కదా. చాలా చాలా రీల్స్ మీమ్స్ మీమ్స్ వచ్చే ఆ పర్టికులర్ ఆడియోకి ఎంత మంది చేసుకున్నారు. లైక్ ఇంకా రాకముందే కొన్ని షోలో అయితే ఇమిటేట్ చేయడం వాళ్ళిద్దరి పైన, షోస్ లో ఇమిటేట్ చేయడం ఇమిటేట్ చేస్తున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.